పొగాకు రైతులకి బ్యాడ్ న్యూస్. పొగాకు రైతులకి బ్యాడ్ న్యూస్ ఏంటా అని మీ అందరికీ అనుమానం రావచ్చు. భారతదేశంలో ప్రపంచంలో అత్యంత క్వాలిటీ ఉండే పొగాకు పండించడంలో ఆంధ్రప్రదేశ్ 4 దశాబ్దాల కిందటే ఆ ఖ్యాతిని సాధించింది. ఆ తర్వాత వాణిజ్య పంటలు పత్తి మిరప వచ్చిన తర్వాత పొగాకు పంట కొంత వెనకబడినా ప్రకాశం జిల్లా రైతులు మాత్రం ఆ పొగాకు పంటకు ఉన్న ఖ్యాతిని ఇప్పుడు దాకా నిలబెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 150 మిలియన్ కిలోను కొనుగోలు చేసేందుకు ఐటీసీకి టొబాకో బోర్డు అనుమతించింది. మరికొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఆ కొనుగోలు కార్యక్రమంలో దిగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో 220 మిలియన్ కిలోల పొగాకు పండించారు. గత ఏడాది కొంచెం ఆశించిన ధరలు రావడంతో 5 ఎకరాలు 6 ఎకరాలకు అనుమతి బ్యారిని ఉన్న రైతులు కూడా గుంటూరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో కొంతమంది రైతులకి ఆర్డర్స్ ఇచ్చి పొగాకు సాగు చేయించారు. మరి కొంతమంది అయితే ప్రకాశం జిల్లా రైతులు గుంటూరు జిల్లాలో భూములు కౌలుకు తీసుకొని కూడా సాగు చేశారు. అయితే కర్ణాటకలో కేజీ 360 రూపాయలకు కొనుగోలు చేస్తున్న వ్యాపారస్తులు ఒంగోలులో ఆక్షన్ స్టార్ట్ అయితే 280 రూపాయలకి దింపేశారు ధర. పొగాకు ఎవడు పడితే వాడు కొనుగోలు చేసేది కాదు. కొద్దిమందే వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళంతా కుమ్మక్కయ్యారు అని రైతు సోదరులు ఆరోపిస్తున్నారు. కర్ణాటక కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో పొగాకే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. మరి అలాంటప్పుడు కర్ణాటక కన్నా 10 రూపాయల కేజీకి ఎక్కువ ఉండాలి, కానీ కర్ణాటకలో 360 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 280కే ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. రైతు సోదరులు కంగారు పడి అమ్ముకోవద్దు. రాబోయే రోజుల్లో ఈ ధర 320 కన్నా కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక జింబాబ్వే, బ్రెజిల్ దేశాల్లో కూడా పొగాకు పంట పెద్దగా ఉత్పత్తి రాలేదు. మన పొగాకు కోసం ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి. అనేక దేశాల్లో అయితే పొగాకు సాగు చేసినా కూడా ఆ క్వాలిటీ రాదు. 280 రూపాయలంటే ఇది లోయెస్ట్ డౌన్ సైడ్ ప్రైస్. ఇంకా 40-50 రూపాయల కేజీకి పెంచాల్సిన అవసరం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో రైతు సోదరులు పెద్ద ఎత్తున పొగాకుని వేలం కేంద్రాలకు తీసుకొచ్చి ధర పతనం చేసుకోవద్దు. 300 రూపాయల 320 రూపాయల కనీస ధరకి అమ్ముకోవడానికి రైతులు సిద్ధంగా ఉండండి. కర్ణాటకలో ఇచ్చిన ధర ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వరు అని వేలం కేంద్రాల్లో అధికారుల్ని నిలదీయండి. మనకెందుకు ధర దక్కడం లేదు? కర్ణాటకలో 360 అంటే ఆంధ్రప్రదేశ్లో 280 ఎందుకు అనేది కూడా ఒకటి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పొగాకు బేళ్లు కట్టే సమయంలో పొగాకులో పొగాకేతర పదార్థాలు ఒక్కటి కూడా రానియొద్దు. పొగాకు బేళ్లు కట్టేటప్పుడు పొరపాటున ఏదన్నా కొస ముక్క వస్తే వాడు ఈ ముక్క చూపించి పొగాకులో పొగాకేతర పొగాకు కాని పదార్థాలు ఉన్నాయి అని కంప్లైంట్ చేస్తాడు. వారు చూసేది ఏంది? పొగాకులో ఏదైనా వేరేది ఏదైనా దొరికిద్దా అని చూస్తుంటారు. దుమ్ము ఉందంటాడు, ఆ దుమ్ము కనపడదు. దుమ్ము లేకుండా ప్రపంచంలో ఏడైనా ఉందా? ఉండదు. చెప్పులు వచ్చినాయి అంటాడు, దారం వచ్చింది అంటాడు, పెంటికి వచ్చింది అంటాడు, పెంటికి వచ్చింది అంటాడు. అందువల్ల పొగాకు బేర్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. పొగాకు తప్ప వేరే ఏ ఇతర పదార్థం ఒకటి కూడా ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా దొరికితే దాన్ని హైలైట్ చేసి ధరలో కోత వేసే ప్రమాదం ఉంది. రాబోయే రోజుల్లో పొగాకు ధరలు కనీసం కేజీకి 320 నుంచి 330 రూపాయలు ఇవ్వాలనే డిమాండ్తో ముందుకు వెళ్దాం. రైతు సోదరులు ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులను కూడా నిలదీయండి.